చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ప్రణవి నన్ను ఎంతగా ప్రేమించిందో తన మాటల్లో తెలుస్తుంది. అలాగే నా గతం గురించి, గతంలో నేను ప్రణవి ఎంతగా ప్రేమించుకున్నామో తను చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే మా ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో నాకు అర్థమవుతుంది. నా వల్ల ఎవరు ఇబ్బంది పడినా నేను భరించలేను. అందులోనూ నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడితే నేను అస్సలు ఒప్పుకోను. మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించండి ఆంటీ. ఇప్పుడు నేననుకున్న దారిలోకి నువ్వొచ్చావు హరి. ఇక నేనాడతాను చూడు ఒక ఆట. యశోదా, యశోదా, ఈ బ్యాగ్ ఏంటమ్మా? ఎక్కడికి వెళుతున్నావమ్మా? మీ అత్తయ్య నీతో మాట్లాడిన మాటలకు అర్థం నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని కాదు, అలాగే నువ్వు తప్పు చేసావని కాదు, నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని కాదు, నిన్ను కోడలుగా చేసుకోకూడదని కాదు. నాకు కానీ మీ అత్తయ్యకి కానీ ఏమాత్రం అలాంటి ఆలోచన లేదమ్మా. నీ గురించి మాకు తెలుసు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళతావని తెలుసు. అలాగే మనుషులకు ఎంత విలువిస్తావో తెలుసు. అలాంటి నిన్ను మేము ఎందుకు వద్దనుకుంటామమ్మా? మీ అత్తయ్య బాధంతా ఒకటే, అదేంటో నీకు తెలుసు. ఒక తల్లిగా తన బాధ నీకు చెప్పుకుందే కానీ అంత మాత్రాన నిన్ను అవమానించడం అనుమానించడం కాదమ్మా. పొరపాటున తన మాటలు నీకు అలా అర్థమై ఉంటే నేను నీకు క్షమాపణలు చెప్తున్నానమ్మా. మావయ్య ప్లీజ్ దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మేం మాట్లాడటం లేదమ్మా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని నువ్వు మాతో మాట్లాడిస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. లేదు మావయ్య, అత్తయ్య చెప్పిన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. నేను బాగా ఆలోచించాను. అత్తయ్య చెప్పిందే నిజం. అత్తయ్య స్థానంలో నేనున్నా కానీ బహుశా అలాగే అనుకుంటానేమో. అన్నిటికంటే ముఖ్యంగా నా మీద ప్రేమతో నన్ను తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. హరి నా మెళ్ళో తాళి కట్టక ముందే నన్ను కోడలుగా చేసుకున్నారు. కానీ ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో అని నాకు ఈ రోజే అర్థమైంది. నా స్థానమేంటో, నేనేం చేయాలో, మనిషిగా నేను పుట్టిన దానికి అర్థమేంటో నేను తెలుసుకోవాలి. అన్నిటికీ మించి హరితో నాకింకా పెళ్లి కాలేదు. ఈ ఇంట్లో ఉండటానికి నాకు అర్హత కూడా లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను మావయ్య. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి మావయ్య. నేను వెళ్తున్నాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి.